హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను మట్ట అయితే తీసానమాట కుండీల్లోది. అప్పుడు తోటకూర మొక్కలు వేసాను కదా, ఆ కుండీలు అనమాట ఇవి. అదైతే మొత్తం బయటికి తీసానండి. మట్టి వచ్చేసి బయటికి తీసి మొత్తం ఇంకా వేరే ఎరువు కూడా కలిపి వేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఎరువు అనమాట. అంటే ఆల్రెడీ ఒక కుండీ వేసేసాను, ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను. నేనైతే ఇలా చేసుకుంటాను. అంటే పోయినసారి కూడా ఇలానే చేశానన్నమాట. మట్టి అంతా తీసి కుండీలో ఉన్న మట్టి అంతా తీసి ఇలా గడ్డలుగా ఉంటుంది కదా, మొత్తం ఇలా కొట్టేస్తానన్నమాట. బాగా మెత్తగా అవుతుంది. అంటే పూర్తిగా మెత్తగా ఏం దాకా కాదు, ఇంకా మొత్తం తీసేసి కొద్దిగా మట్టి వేస్తాను. ఫస్ట్ చూపిస్తాను అది కూడా. మొత్తం కుండీలోదంతా బయటికి తీసాను. ఫస్ట్ మట్టి వేసాను అనమాట. అడుగున వచ్చేసి పైన వచ్చేసి ఎరువు, గేదెల పేడ అది ఉంటుంది కదా, అది మనం ఎండు పేడ ఉంటుంది కదా, డ్రై అయిపోతుంది కదా, అది తీసుకొచ్చానమాట. చూపిస్తాను అది కూడా ఎరువు ఎలా ఉంటుంది అనేది. ఇక కొంచెం మట్టి వేసాను, మట్టి వేసి దానిపైన ఎరువు వేసాను, మళ్ళీ కొంచెం మట్టి వేసాను అనమాట. మట్టి వేసి మళ్ళీ కొద్దిగా ఎరువు వేసుకుంటూ లైట్గానే, ఎక్కువ వేయద్దు. ఎరువు కూడా ఏంటంటే వేడి అనమాట, బాగా హీట్ ఉంటుంది. అందుకని పెద్ద చెట్లకైతే పర్వాలేదు, కానీ మనం తోటకూర మొక్కలు చిన్న మొక్కలు కదా, లైట్గానే చల్లుతానమాట. ఇదిగోండి ఇలా కొంచెం మట్టి, కొంచెం ఎరువు, మొత్తం ఇంకా ఫుల్గా మనం కుండీ బరీగా వేసుకోవాలండి. కుండీ నిండుగా వేసుకుంటే ఏంటంటే ఇక మళ్ళీ అణుగుతుంది అనమాట. మట్టి వచ్చేసి మనం వాటర్ పడతా ఉంటాం కదా, ఆ గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో ఫుల్ అయిపోతుంది అనమాట. మనం వాటర్ పడతా ఉంటాయి, అప్పుడు అడెక్కుపోతుంది. అప్పుడు అందుకని మనం ఫుల్గా వేసేసుకోవాలి. ఫస్టే ఫుల్గా వేసేసుకొని, ఇదిగోండి మట్టి పురుగు కనిపించింది చూసారా, పైన మళ్ళీ ఎరువు వేస్తున్నాను. పోయినసారి కూడా ఇలానే వేసుకున్నానండి. ఇక ఇలానే చేశారనమాట. తోటకూర మొక్కలు బాగా వచ్చినాయి. ఇక మొక్కలు సీడ్స్ వేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మొక్క ఎదిగే వరకు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. చూద్దాం, అది తర్వాత వీడియో కూడా పెడతాను. అది వచ్చేసి ఏం మొక్కలు వేసానో ఏం వేసానని కూడా. ఆకుకూర విత్తనాలు అయితే ఉన్నాయి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.